హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సేల్స్ ఆపరేషన్ ఇంటర్న్షిప్ ట్రూ కాలర్ వల్ల మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి అప్లై చేసుకోండి. ఈ ట్రూ కాలర్ ఇంటర్న్షిప్కి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు అప్లికేషన్ ఫీజు కూడా ఫ్రీగా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాను. ముందుగా మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ సేల్స్ ఆపరేషన్ ఇంటర్న్షిప్ డ్యూరేషన్ మీకు అయితే వన్ ఇయర్ అయితే ఉంటుంది మీకు డ్యూరేషన్ అనేది. సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి మెయిన్గా మీకు జాబ్ లొకేషన్ మీకు ఎక్కడ ఉంటుందంటే ముంబై అని చెప్తున్నారు వాళ్ళు. ఎలిజిబుల్ చూసుకున్నట్లయితే మీరు ఫ్రెషర్స్ చెప్తున్నారు. నెక్స్ట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ వీళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు ప్రజెంట్ మీరు బీటెక్ చదువుతున్న వాళ్ళు, డిగ్రీ చదువుతున్న వాళ్ళు, బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు వీళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చని క్లియర్గా చెప్తున్నారు. డీటెయిల్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మీ రోల్ వచ్చేసి మెయిన్గా మీకైతే యూజర్ డేటా అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా రీసెర్చ్. సో మనకి మెయిన్గా డేటా రీసెర్చ్ మీద, యూజర్ డేటా మీద మనకైతే రోల్ అనేది ఉంటుందని చెప్తున్నారు. ఫోర్త్లో మనకి రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అని చెప్తున్నారు. సో మీరు ప్రజెంట్ చదువుతున్న వాళ్ళు అంటే మీరు బీటెక్ అండ్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అంటే వీళ్ళు ఎవరైనా సరే జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీరు రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది ఇంటర్న్షిప్ చూసుకున్నట్లయితే మీరు డే బై డే సేల్స్ అంటే వాళ్ళు మనకి పర్టికులర్గా కొన్ని టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ అనేది మనం విత్ ఇన్ టైంలో చేస్తే మీకు వర్క్ అని చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. మీకు ఎక్కువ స్ట్రెస్ అయితే ఉండదు ఈ జాబ్కి మీకు ట్రూ కాలర్ మనకి ఇంటర్న్షిప్లో. నెక్స్ట్ మీకు బిట్వీన్ సేల్స్ అండ్ కస్టమర్ సక్సెస్ టీమ్ మనకి కస్టమర్స్ కాల్ చేస్తుంటామని. సో కాల్ చేసినప్పుడు మన కస్టమర్స్తో మనకి మెయిన్గా ఇంటరాక్ట్ అవ్వాలి. వాళ్ళ ప్రాబ్లమ్ అనేది మనం తక్కువ టైంలో క్లియర్ చేస్తే మీకు ఈజీగా మీ పెర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ మీకు పేమెంట్స్ ఆర్ రిలేటెడ్ టు బై కస్టమర్ ఆన్ టైం. ఇప్పుడు చాలామంది మెయిన్గా మనకి జాబ్ ఈ ఇంటర్న్షిప్ వచ్చేసి మనకి ట్రూ కాలర్ అని చెప్పాం కదా. ట్రూ కాలర్ మెయిన్గా మనం ఎక్కువ అందరూ యూజ్ చేసేది ఏంటంటే ప్రీమియం. ఆ ప్రీమియం అని చాలామంది తీసుకుంటారు. తీసుకున్నప్పుడు వాళ్ళ పేమెంట్స్ అనేది క్లియర్గా కంప్లీట్ అయినాయా లేదా పెండింగ్లో ఉన్నాయా, ఎంతమంది ప్రీమియం విజిట్ చేస్తారు. సో ఈ వర్క్స్ ప్రతిదీ మనకైతే మన డేటా అనేది కనిపిస్తుంటుంది మనకి. సో ఆ డేటాని మనం చూసి వాళ్ళకైతే కాల్ చేయాలి, అంటే వాళ్ళ పేమెంట్ కంప్లీట్ అన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మీరు రిక్వైర్మెంట్ చూసుకుంటే మీకు మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ ఇందా నేను చెప్పాను కదా మీకు, ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎలిజిబిలిటీ ఫ్రెషర్స్ అంటే మీరు ఫ్రెషర్స్ కానీ లేకపోతే మీరు మినిమం మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ మీకు కస్టమర్ ఇంటరాక్షన్ అండ్ ఫ్లో ఆఫ్ పేమెంట్స్ చెప్పాను కదా, మీ పేమెంట్స్ క్లియర్ కంప్లీట్ అయినా లేదో చూసుకుంటూ ఉండాలి మీ వర్క్ అనేది. నెక్స్ట్ మీకు బేసిక్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎక్సెల్. సో మీకు అయితే ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటుంది ఎక్సెల్, ఎంఎస్ వర్డ్. సో మీకు ఎక్సెల్, ఎంఎస్ వచ్చిన వాళ్ళు ఈజీగా మీకు వర్క్ చాలా కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ పేమెంట్స్ ఎవరెవరు కంప్లీట్ చేస్తే వాళ్ళ నేమ్స్, డీటెయిల్స్, మొబైల్ నెంబర్స్, సో ప్రతిదీ మనకి ఎక్సెల్ వర్క్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు అయితే ఎక్సెల్ రావాలని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో మీకు కాల్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరితో మీరైతే ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి ఫ్రెండ్స్. సో ఇంగ్లీష్లో మాట్లాడాలంటే మీకు ఖచ్చితంగా మీకైతే కమ్యూనికేషన్ స్కిల్స్, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఖచ్చితంగా మీకైతే రావాలని వీరైతే చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మీరు మెయిన్గా ఇంటర్న్షిప్ మీకైతే ముంబై లొకేషన్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరైతే ఆఫ్లైన్ ముంబై ఆఫీస్ అయితే విజిట్ చేయాలి. ట్రూ కాలర్ కంపెనీ వాళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ మీకు ఎక్స్పీరియన్స్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఇన్కేస్ మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా ఫ్రెషర్స్ అయినా సరే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకుని అయితే క్లియర్గా చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవాలి, ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు ఇంటర్న్షిప్ అనేది మీకు డ్యూరేషన్ వచ్చి స్టార్ట్గా మీకు అయితే 12 months అంటే మీకైతే 1 year ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో 1 year మీకు కంప్లీట్ అయ్యాక మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళు డైరెక్ట్గా మనకైతే జాబ్ అనేది ఇస్తారు. సో ప్రజెంట్ మీకు ఇంటర్న్షిప్ మీకు డ్యూరేషన్ 12 months అయితే ఉంటుందని చెప్తున్నారు. సో మీకు 1 year అయిపోయాక మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళే మనకి పర్మనెంట్ మనకి జాబ్ అనేది వాళ్ళే ఇస్తారు. సో ప్రజెంట్ మీకైతే ఖచ్చితంగా మీరు ఫ్రెషర్స్ కాబట్టి మీరు ఇంటర్న్షిప్ ఖచ్చితంగా మీరైతే తీసుకోవాలి. సో ఇంటర్న్షిప్కి మనకి స్టైఫెండ్ అందిస్తాను పర్ మంత్ మనకైతే 40,000 దాకా అయితే మనకు వస్తుంది. ఇంకా మీకు వర్క్ డీటెయిల్స్ చూసుకుంటే మీకు వర్క్ అనేది మీకైతే 5 days ఉంటుంది, 2 days వీక్ ఆఫ్ అని ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. ఇంటర్న్షిప్ టైమింగ్స్ అయితే మీకైతే మెయిన్గా ఇన్ ఆఫీస్ ఫుల్ టైం చెప్తున్నారు. మ్యాక్సిమం మీకు 9 AM టు ఈవినింగ్ 6 PM వరకు అయితే మీకైతే 6 PM వరకు అయితే మీకైతే ఆఫీస్ టైమింగ్స్ ఉంటాయని చెప్తున్నారు. ఇవి ఫ్రెండ్స్ జాబ్ డీటెయిల్స్ అనేవి. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని ట్రై చేయండి. ఈ జాబ్కి మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కాదు. సో మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంటర్న్షిప్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్స్ ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ కానీ ప్రతి ఒక్కరైతే వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి. నాదైతే స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూసి వదిలేస్తాను. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ నాకు సపోర్ట్గా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.